హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2025 ఏపీ సంబంధించి అలాట్మెంట్స్ అయితే వచ్చేసాయి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా సీట్ రాని వారు మాకు వస్తుందా అని అడుగుతున్నారు. సో అది చెప్పడం ఎంతో కష్టమో అండ్ ఎలా మీకు వచ్చే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ రౌండ్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా మీ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఎంఆర్సీ ఈ లిస్ట్ అయితే విడుదల చేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఎంఆర్సీ అంటే ఏంటనేది మనం క్లియర్గా ఒక వీడియో చేసాం. ఎలా వెళ్తుంది ఎంఆర్సీ అనేది ఒక వీడియో అయితే మనం ఇంతకుముందే చేసాం. ఓపెన్ టు ఆ క్యాస్ట్కి వెళ్ళిపోయిన వారికి ఎంఆర్సీ వస్తుందని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అన్ని సీట్స్ ఫిలప్ అయ్యాయి. ఏపీలో ఉన్న సీట్లన్నీ ఫిలప్ అయ్యాయి ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు ఎలా మరి సీట్లు ఖాళీ అవుతాయి, మీకు సీట్ ఎలా వస్తుంది, డైరెక్ట్ మీకు సెకండ్ రౌండ్లో ఎంతవరకు వస్తుందని చెప్పడం ఎంత కష్టం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు ఎంఆర్సీ లిస్ట్ అయితే వీళ్ళు ఫస్ట్ టైం ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చూడండి ఎంఆర్సీ అనేది ఎలా వచ్చింది అనేది. సో ఒక స్టూడెంట్కి ఇక్కడ ఫస్ట్ కేఎంసీకే వచ్చింది, ఫస్ట్ ఓపెన్లో వచ్చింది. అండ్ వాళ్ళ క్యాస్ట్ రన్ అయినప్పుడు అతనికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. సో అదే స్టూడెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళాడు. సో ఈ సీట్ ఏమైంది, ఇప్పుడు ఇది వెకేట్ అయిపోయింది. అంటే దీన్ని రిలీజ్ చేశారు సీట్ని. ఇది వేరే ఆ క్యాస్ట్ స్టూడెంట్తోని ఫిలప్ అయిపోయింది ఆ సీటు. ఫైనల్గా ఇతనికి ఏ సీట్ ఉంది, ఇక్కడ వచ్చిన ఏఎంసీ సీట్ ఉంది, ఫైనల్ అలాటెడ్ సీట్. సో ఒకవేళ కనుక ఇతడికి వచ్చినటువంటి ఈ సీటు నాట్ రిపోర్టెడ్, ఈ స్టూడెంట్ కనుక రిపోర్ట్ చేయలేదనుకోండి, దీన్ని దేంతో ఫిలప్ చేస్తారు మరి అంటే, ఇతడు ఓపెన్లో వచ్చి క్యాస్ట్ రిజర్వేషన్ వాడుకొని వెళ్ళాడు, కానీ ఇతను రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇక్కడ మీకు ఈ సీట్ అనేది ఓపెన్కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇతడు ఇక్కడ వెకేట్ చేయడం వల్ల ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్కి ఇచ్చేశారు. సో ఈ రిజర్వేషన్ అటు షిఫ్ట్ అయింది. ఒకవేళ ఇతడు ఇక్కడే ఉంటే ఇతడు దీన్ని ఫిలప్ చేసేవాడు, కానీ ఇతడు దీన్ని వాడుకోడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఆర్సీ బీసీడి అని ఉంది కదా, ఇక్కడ మీకు బీసీడీతో కాకుండా ఇది ఓపెన్తోనే ఫిలప్ చేస్తారు. సో దీన్ని ఓపెన్తో ఫిలప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, స్లైడెడ్ టు బెటర్ ఆప్షన్ ఇన్ రిజర్వేషన్ కేటగిరీ యాజ్ ఎంఆర్సీ, నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఇఫ్ ఎనీ టు బి ఫిల్డ్ విత్ ఓపెన్ కేటగిరీ యాజ్ పర్. ఓపెన్ కేటగిరీతో ఎందుకు చేస్తున్నారంటే, ఇతడు ఒక ఓపెన్ సీట్ని విడిచిపెట్టి రిజర్వేషన్కి వచ్చాడు, కానీ ఇక్కడ ఈ ఓపెన్ సీట్ కాస్త రిజర్వేషన్ అయిపోయింది, ఇక్కడ ఉన్న రిజర్వేషన్ కాస్త ఇక్కడికి వచ్చేసింది. సో ఈ ఓపెన్ స్టూడెంట్ మరి రిపోర్ట్ చేయలేదు, ఎందుకంటే ఇతడు బేసిక్గా ఓపెన్ స్టూడెంట్. అండ్ ఇతను రిపోర్ట్ చేయనప్పుడు ఏమవుతుంది, ఈ సీట్ అనేది ఓపెన్గా మారుతుంది. సో ఈ సీట్ అనేది అందుకే ఓపెన్కి చాలా సీట్లు వస్తాయి. అందుకే ఓపెన్ కట్ ఆఫ్ చాలా తగ్గుద్ది. ఎందుకు తగ్గుద్ది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అతడు ఓపెన్లో సీట్ని ఆక్యుపై చేసి రిజర్వేషన్కి అతడైతే స్లైడ్ అయ్యాడు. ఓపెన్ సీట్కి ఆల్రెడీ రిజర్వేషన్ స్టూడెంట్కి ఇచ్చేశారు. కాబట్టి ఈ ఓపెన్ స్టూడెంట్ ఇతడు యాక్చువల్గా ఎంఆర్సీ అంటారు, అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్, ఓపెన్లో కొట్టిన మెరిట్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్. సో ఒక ఓపెన్ సీట్ని అక్కడ ఇతను రిజర్వేషన్కి చేశాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు, కాబట్టి దీన్ని ఓపెన్తో ఫిల్అప్ చేస్తారు. సో ఈ విధంగా ఎంఆర్సీలో ఏ సీట్ కూడా నాట్ రిపోర్టెడ్ అయినా కూడా ఓపెన్కి వెళ్ళిపోతుంది. ఏ సీట్ అయినా ఎంఆర్సీలో నాట్ రిపోర్టెడ్ అయితే ఓపెన్కి వెళ్తుంది. అండ్ మరి మిగతా రిజర్వేషన్స్కి ఎలా అంటే, డైరెక్ట్ బీసీఏ, ఎంఆర్సీ లేకుండా బీసీఏ, బీసీబీ డైరెక్ట్ వచ్చిన వారు ఉంటారు చూసారా, వాళ్ళు నాట్ రిపోర్టెడ్ అయితే వాళ్ళ కేటగిరీకి వెళ్తుంది. ఇది చాలా రేర్. సో ఇది చాలా తక్కువ. అండ్ ఇదే విధంగా మీకు ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఓపెన్ సీట్గా మారిపోయింది ఇతడు రిపోర్ట్ చేయనప్పుడు. ఎందుకంటే రిజర్వేషన్కి వచ్చాడు, ఇది రిజర్వేషన్ అయిపోయింది, ఇది ఓపెన్ అయిపోయింది, ఇతను కూడా అంతే. సో వీళ్ళందరూ కూడా అంతే. చూడండి, వీళ్ళంతా ఎంఆర్సీ, వీళ్ళంతా ఓపెన్లో తీసుకున్న వారి లిస్ట్. సో ఫస్ట్ రౌండ్ రన్ అయ్యేదే ఓపెన్. సో వీళ్ళు పెట్టుకున్న బెటర్ ఆప్షన్ వల్ల వీళ్ళు ఈ క్యాస్ట్ రిజర్వేషన్కి వచ్చారు. సో ఇది వీళ్ళకి క్యాన్సిల్ అయింది, ఫైనల్ అలాట్ అయింది ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రిజర్వేషన్ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి అండ్ ఇవన్నీ ఓపెన్గా మారిపోయాయి, ఓపెన్ సీట్స్గా. అంటే ఇప్పుడు ఇందులో ఎవ్వరు కూడా రిపోర్ట్ చేయకుండా అది ఓపెన్ కేటగిరీతో ఫిలప్ చేస్తారు. ఓపెన్ అంటే మీరు మళ్ళీ ఓసీ అని అనుకోకండి, ఎందుకంటే మీకు ఏ ర్యాంక్ వరకు అయితే సమ్ పర్టికులర్ 2000 ర్యాంక్ వరకు ఏమో కట్ అయిపోయింది కదా. సో దాని కింద ఉన్న ఏ క్యాస్ట్ ఎవరైనా ఇంకా ఓపెన్ అంటే బెస్ట్ మార్క్స్ ఉన్న వారికి ఇచ్చేస్తారు. సో అది ఏ క్యాస్ట్ అయినా కూడా ఓపెన్ అంటేనే అన్ని క్యాస్ట్ల యొక్క బెటర్ మెరిట్ అన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ సీట్లన్నీ ఒకవేళ రిపోర్ట్ చేయకుంటే ఓపెన్ సీట్సే, ఇవి రిజర్వేషన్గా మారిపోయాయి. సో ఒకవేళ వీళ్ళు సో ఇప్పుడు దీనికి కూడా ఒక లాజిక్ ఉంది చూడండి. సో నాట్ రిపోర్టెడ్ సీట్స్ అనేవి ఫిల్డ్ విత్ రెస్పెక్టివ్ కేటగిరీ. సో ఇక్కడైతే మీరు ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ అతనికి వచ్చిందో అతడు రిపోర్ట్ చేయలేదనుకోండి, ఇది మాత్రం ఆ రిజర్వేషన్కి వెళ్ళిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మాకు సీట్ రాదని డైరెక్ట్ అడుగుతారు, కానీ ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. సో ఇక్కడ ఇది
ఇక్కడికి వచ్చాడు, ఓపెన్ సీట్ని ఇక్కడ ఆక్రమించేశాడు. సో ఇక్కడ మీకు రిజర్వేషన్ ఇక్కడికి వచ్చింది. బీసీడీకి వచ్చాడు, బీసీడీ స్టూడెంట్కి ఇది ఇచ్చేశారు. సో ఒకవేళ ఇతడు రిపోర్ట్ చేయలేదంటే ఇది ఓపెన్ వెళ్తుంది, ఇది బీసీడీకి వెళ్తుంది. సో ఇక్కడ రిజర్వేషన్ సీట్ కాస్త ఓపెన్ అయిపోయింది, ఓపెన్ సీట్ కాస్త రిజర్వేషన్ అయిపోయింది. సో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక క్యాండిడేట్ ఇక్కడికి వచ్చాడు. సో బీసీడీ కాకుండా బీసీబీ చూద్దాం. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఓపెన్లో కొట్టి బీసీబీ బెటర్ రిజర్వేషన్లో బెటర్ కాలేజ్ వచ్చింది. సో ఇతడు రిపోర్ట్ చేశాడు, ఇంకా ఓపెన్ క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇతడు ఖాళీ చేయడం వల్ల వచ్చిన రిజర్వేషన్ క్యాండిడేట్ రిపోర్ట్ చేయలేదు. ఇది ఆ రిజర్వేషన్ బీసీబీ క్యాండిడేట్కి ఇస్తారు. సో వీళ్ళు రిపోర్ట్ చేయకుంటే ఆ క్యాస్ట్ రిజర్వేషన్కి ఇస్తారు, వీళ్ళు రిపోర్ట్ చేయకుంటే ఓపెన్కి ఇస్తారు. సో ఇప్పుడు ఇదంతా మనం ముందే గెస్ చేయగలమా చెప్పండి మీరు? సో ఎవరు రిపోర్ట్ చేస్తారు, ఎవరు రిపోర్ట్ చేయరు అనేది ఒక లిస్ట్ ఇస్తాడు మనకి. అప్పుడు మనం క్యాల్కులేట్ చేసి యాస్టీస్గా 99% ఎవరికి వస్తుంది రాదు అని చెప్పొచ్చు. ఇది డైరెక్ట్ మనం ఒకసారి మనకు వస్తుందా లేదంటే చెప్పలేము. ఫస్ట్ రౌండ్ అంటే చెప్పాము, అన్ని సీట్లు ఓపెనే ఉన్నాయి అండ్ ఎంతమంది ఓపెన్లు వెళ్తారు చెప్పాము. సెకండ్ రౌండ్ చెప్పడం అనేది చాలా అది. సెకండ్ రౌండ్లో ఓపెన్ తగ్గుద్ది బాగా, మిగతా వీళ్ళంతా రిపోర్ట్ చేస్తారు మ్యాక్సిమం. వీళ్ళు రిపోర్ట్ చేయడం కష్టం, ఎందుకంటే వీళ్ళంతా మార్క్స్ కొట్టి వచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్స్, వీళ్ళు ఆల్ ఇండియాలో వెళ్ళి ఉంటారు. ఓకేనా? ఇంకా కొత్తగా ఏదైనా కాలేజీలు వచ్చి ఉంటే అలా కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓపెన్లో ఇక్కడ సీటు కొట్టి మీకు ఇదంతా తెలుసు ఇంకా. సో ఇలా వీళ్ళు రాకపోతే మాత్రం ఓపెన్కి, వీళ్ళు రాకపోతే మాత్రం రిజర్వేషన్కి ఇంకా చూసుకోండి మీరు. మీ నేమ్ కూడా ఉంటుంది, మీరు సీట్ వచ్చిన వారు. మీరు ఒకవేళ ఎంఆర్సీ అయినట్లయితే మీ నేమ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే సీట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేశాక 1-2 డేస్ టైం ఇస్తారు, ఏమైనా సర్టిఫికేట్స్ మీకు లేకపోయినా కూడా.